Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం అన్నమాట. సో ఏంటి మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి వచ్చింది అనుకున్నారా? సో అదేం కదండి, నేను మధ్యలో మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను అనమాట. సో నా లాస్ట్ వీడియోలో ఏంటంటే మేమైతే షిరిడి ట్రిప్కి వచ్చామని చెప్పాం కదా. ఆ ట్రిప్లో భాగంగా డే 2 అనేది నాసిక్ అండ్ త్రయంబకం ప్లాన్ వేసుకున్నాను చెప్పాను కదా. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే చూసేయండి. అండ్ ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు. చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూసేయండి. సో ఆ వీడియో కంటిన్యూషన్ పార్టే ఈ వీడియో అనమాట. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మేము నాసిక్ దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటని చెప్పి ఫుల్ వీడియో పెట్టాను అనమాట. సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే మేమైతే త్రయంబకం వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో ఎంత ఎక్కువ అని చెప్పి నేనైతే 2 పార్ట్స్గా చేశాను అనమాట. సో డే 2లోనే మేమైతే ఇంకా నాసిక్ అండ్ త్రయంబకం బయలుదేరిపోయాం అనమాట. సో లాస్ట్ వీడియోలో కనుక చూస్తే మేమైతే నాసిక్ దర్శనం ఎలా చేసుకున్నాం ఏంటని చెప్పి చూపించేశాను. సో చూడకపోతే సో ప్లీజ్ వెళ్ళి చూసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఒక షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఆ తర్వాత ఏంటంటే మేమైతే ఇంకా బస్ ఎక్కిపోయి బయలుదేరిపోయాం అనమాట. సో ఈ వీడియోలో క్లిప్ అయింది మీరైతే లాస్ట్ వీడియోలో చూస్తారు. సో నేను మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో మేమైతే ఇంకా మేము మార్నింగ్ బయలుదేరి నాసిక్ దర్శనం అని అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. సో ఆఫ్టర్నూన్ అయిపోయినాక మేమైతే ఇంకా దర్శనం చేసుకొని లంచ్ చేసేసుకొని త్రయంబకం బయలుదేరిపోయాం. సో నాసిక్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా దర్శనం చేసుకోవాలన్నమాట. సో మేమైతే చాలా ప్లేసెస్ అంటే నేను చూస్తాను అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేనైతే హైలీ రికమెండ్ చేస్తానమాట. సో వెళ్ళి విజిట్ చేయడానికి. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చూడని వాళ్ళు ఉంటే కనుక చూడడానికి చాలా ట్రై చేయండి. మనం కనుక చూస్తే చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో చాలా డివోషనల్ ట్రిప్ అయితే నేనైతే చాలా డివోషనల్ ఫీల్ అయ్యాను అనమాట. సో అలా మేము ఇంకా నాసిక్ను బయలుదేరిపోయాం. సో నాసిక్ తర్వాత త్రయంబకం ఎలా వెళ్ళాం, అక్కడ ఎలా దర్శనం చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేస్తారు. సో మా దర్శనం ఎలా స్టార్ట్ అయిందో చూసేయండి మీరు కూడా. సో మేమైతే మార్నింగ్ వెళ్ళాం కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. సో అప్పటికే చాలా మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం, చాలా టైర్డ్ అయిపోయినాను. అండ్ నాసిక్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అందరు మనకి వార్న్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉన్నానని. సో కేర్ఫుల్గా వెళ్ళి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో అలా మేము దర్శనం చేసుకొని నాసిక్లో అక్కడ దగ్గర హోటల్లో మేము లంచ్ చేసేసాం అనమాట. సో హోటల్ చూసారా, అస్సలు రష్గా ఉంది, చాలా బాగుందన్నమాట హోటల్ కూడా. సో ఆ తర్వాత మేమైతే లంచ్ చేసేసి త్రయంబకం వచ్చేసాం అనమాట. సో బయట చూస్తుంటేనే భలే ఉంది కదా. సో మనకి ఈ నాసిక్కి 28 కిలోమీటర్లో ఉన్నది అనమాట ఈ త్రయంబకం అనేది. సో దగ్గరే కాబట్టి సో చూడడం ఉంటే కనుక చూసేయండి వచ్చి. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట. సో మీరు ఎవరైనా చూసారో చూస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను. సో అప్పటికే మాకు మధ్యాహ్నం అయిపోయింది. మేము మార్నింగ్ ఎప్పుడో బయలుదేరి మేము త్రయంబకం వచ్చినప్పటికి ఆఫ్టర్నూన్ 1:30 అలా అయిందనమాట. సో చూసారు నాకైతే ఇక్కడ కూడా ఒక చిన్న కాశీ లాగా ఉందన్నమాట. సో మీరు ఎవరైనా కాశీ వెళ్ళారా, వెళ్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను. సో నాకైతే అలా అనిపించింది అనమాట. మేము అక్కడ దర్శనం చేసుకొని త్రయంబకం వచ్చేసాం. సో మనకి త్రిసంధ్యకి మరొక పేరే ఈ త్రయంబకేశ్వరం. ఈ త్రయంబకేశ్వరం గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడి యొక్క 12 లింగాల్లో ఇది ఒక ప్రత్యేకమైన లింగం అన్నమాట. సో ఈ లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. సో ఇలాంటి లింగం మనకి ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాట. సో ఇంత విశిష్టమైన టెంపుల్కి రావడం అనేది నేనైతే చాలా
ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో అండ్ ఇంకో ఏంటంటే ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ధ్వజస్తంభం అనమాట. సో పంచధాతులతో నేను పంచపడ్డ ధ్వజస్తంభం కూడా ఈ గుడి యొక్క ప్రత్యేకత. అండ్ ఇక్కడ ఉన్న కిరీటం అనేది మనకి లింగానికి తగిలించేది పాండవుల నాటిదని కూడా చెప్పుకుంటారు. సో ఎంత విశిష్టత కలిగిన టెంపుల్ని మీరు కూడా మిస్ కాకుండా వచ్చి చూసేయండి. సో నేనైతే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అనమాట రావడం. సో నాకైతే నిజంగా గుడి మొత్తం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. సో అంత బాగుంది టెంపుల్ అనేది. సో గుడి మొత్తం ఎటు చూసినా శివుడు నామందే తప్పించి ఇంకొకటి ఏమీ లేదన్నమాట. సో మనం కనుక ఈ టెంపుల్కి వస్తే ఒక డివోషనల్ వైబ్ మాత్రం కంపల్సరీగా వచ్చింది. సో మనం ఇక్కడ ఉన్న వేరే లోకంలో ఉన్నట్టు అనిపించదు అనమాట ఈ టెంపుల్ మన చుట్టుపక్కల చూస్తే. సో ఈ టెంపుల్ అనేది నాసిక్కి 28 కిలోమీటర్లో ఉన్నది. అండ్ ఈ టెంపుల్ని 1755 అండ్ 1786 మధ్యలో క్రీస్తు శకం 9th పేషవాళ్ళు నిర్మించారు. సో గుడి మొత్తం చూస్తే చాలా ఆర్టికల్గా కట్టించారనమాట టెంపుల్ అనేది. సో బయట కూడా చూసారుగా చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ మధ్యలో పెట్టిన అనుకుంటా షాప్స్ అనేవి. సో చూసారు షాప్స్ అన్నీ భలే ఉన్నాయి అన్నమాట. అక్కడ గవ్వలు అవి చాలానే ఉన్నాయి. సో మీరు కూడా తప్పనిసరిగా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ మరొకటి ఏంటంటే ఈ ఊర్లో క్రీస్తు సహం ఉన్న గురుకుల పాఠశాలలు వేద మంత్రశాలలు కూడా చాలానే ఉన్నాయి. సో ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న గుడిని ఎవరు మిస్ అవుతారో చెప్పండి. సో కుదరకపోయినా వచ్చి చూసేయండి. సో మేమైతే ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యానమాట. సోఫీ దర్శనంకి వెళ్దామా డబ్బుల దర్శనంకి వెళ్దామా అని చెప్పి అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి ఎట్లా అయితేనేం కానీ మేమైతే 200 పెట్టి టికెట్ తీసుకొని వచ్చానమాట. సో ఇంకా లోపలికి వచ్చి చూసారుగా గుడి మొత్తం అసలు చాలా జనాలు ఉన్నాయన్నమాట. సో జనాలతో నిండిపోయిందన్నమాట టెంపుల్ అనేది. సో ఆ టెంపుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు శివుడి నామం స్మరిస్తానే ఉన్నారనమాట. సో చూసారుగా మా ఆయన కూడా ఏంటో మీటింగ్ వేస్తున్నారనమాట. సో అలా మేమైతే మధ్యాహ్నం 3కి 2:30 అయిందనమాట మేము ఇప్పుడు లోపలికి వెళ్ళేసరికి. సో చాలా టైం పెట్టిన మరి దర్శనం అనేది. సో ఆ రోజు అయిద్ది అనుకోలే, కానీ ఏదో విధంగా అయిపోయిందనమాట దర్శనం. సో జనాలు చూసారుగా ఎంతమంది ఉన్నారో. సో ఇది లోపల నుంచి వ్యూ అనమాట టెంపుల్. సో మనం గనక మేము వెళ్ళిన సమ్మర్లో కాబట్టి వింటర్లో గనక వచ్చినట్టయితే టెంపుల్ చుట్టూరు స్నో పడిద్దని సో మా ఆయన చెప్తున్నారనమాట. సో తను ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళారు, ఇది రెండోసారి అనమాట. మేమైతే ఫస్ట్ సారి వెళ్ళామన్నమాట ఈ టెంపుల్కి. సో చూసారుగా జనాలు ఎంతమంది ఉన్నారో. సో లోపలికి వెళ్ళడానికి మాకైతే చాలానే టైం పెట్టింది. అండ్ టెంపుల్ చూసారు మొత్తం నల్లరాయితోనే నిర్మించదన్నమాట టెంపుల్. సో డిజైన్లు కూడా మనకి ఇప్పుడు కాదు కదండి, పూర్వకాలం టెంపుల్ కాబట్టి చూస్తేనే అది డివోషనల్ లాగా ఉందన్నమాట. సో మీరు కూడా చూసారుగా ఎంతమంది జనాలు అన్నారో. సో మీ టీమ్గా వెళ్ళాం కాబట్టి కొంతమంది ముందు కొంతమంది వెనక అయ్యారనమాట. మేమైతే వెనకాల ఉన్నాం అండ్ మాకన్నా ముందు కొంతమంది ముందు ఉన్నారనమాట. సో అలా మేము అన్నీ చూసుకొని ఇంకా గుడి లోపలికి వచ్చేసాం అనమాట. సో మీరు కూడా ఇక్కడున్న దేవుణ్ణి దర్శనం చేసుకొని నందిని. సో ఆ నంది ఎదురుగానే మనం టెంపుల్ లోపలికి వెళ్తాం అనమాట. సో టెంపుల్ చుట్టుపక్కల చూసారుగా భలే ఉంది. సో నంది ఉన్న ముందు ద్వారం నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్తాం. సో మీరు కూడా కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు చేతిలో ఉన్న పూలగొట్ట చూశారు కదా. సో కొంతమంది అయితే దర్శనంకి టైం అయిపోతుందని చెప్పి బయట దండం పెట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో అలా మేము వస్తుంటే నాకు అక్కడ ఆఫీసర్ ఇచ్చారనమాట, ఆర్మీ ఆఫీసర్ ఇచ్చారనమాట మనకి పూల పుట్ట. సో మేము అది అందేసుకున్నాను అనమాట నేను. సో వేరే వాళ్ళు అందుకుంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు అందుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనమాట. సో చూసే అదేనండి పూల పుట్ట. సో
మేమైతే తీసేసుకున్నాం. సో అలా నంది ఎదురుగా నుంచి మన గుడి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది చాలా డివోషనల్ టైం కాబట్టి మీరు కూడా ఒకసారి మొత్తం చూసి దర్శనం చేసేసుకోండి. స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠే స్తోత్రరత్నం విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం. నేనే లేట్ అనుకుంటే మాకన్నా ఇంకా వెనకాల చాలామంది ఉన్నారనమాట. చూసారుగా జనాలు ఎంతమంది ఉన్నారు. సో లోపల నుంచి బయటకు వెళ్ళినంత వరకు జనాలు అనమాట. సో ఇంకా లోపల ఫోన్ ఎలా లేదు కాబట్టి బయటే మేము పైనుంచి తీసేస్తున్నాం అనమాట. సో చూసారుగా లింగాన్ని, మీరు కూడా దర్శనం చేసుకోండి అనమాట. టీవీలో మనకు చూపిస్తున్నారు కదా, సో మీరు కూడా చూసేయండి. విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీ. సో మన ఆంధ్ర గుళ్ళు ఎలాగైతే ఉన్నదో ఫార్మాట్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఇచ్చారు. మేమైతే ఇంకా అన్నీ తీసుకొని చాలా దూరం నచ్చాయన్నమాట ఆ బుట్ట తీసుకొని. సో చూసారుగా మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. సో శివుణ్ణి మీరు కూడా అక్కడ ఉన్న దాంట్లో చూసేయండి. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం. ఇక్కడ వరకు అనమాట. ఫోన్ ఎలా మాకైతే ఫోన్ అస్సలు లేదనమాట. సో చాలా కష్టపడి తీస్తున్నాం కాబట్టి ఎంత కష్టపడినందుకు ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలా చేసుకుని లెక్కైతే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి. సో ఇంకా వేరే వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో ఇది చూసారుగా లోపల గోపురం అన్నమాట పైన. సో అలా మేము దర్శనంకి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాం. సో చూసారుగా జనాలు బాగానే ఉన్నారు. సో అలా మేమైతే ఇంకా చాలా గంటలే పట్టినమాట మాకు దర్శనం చేసుకోవడానికి. సో మనం చాలా దూరం వచ్చాం కాబట్టి తప్పదు. సో అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. సో ఇది బయట లుక్ అనమాట. చూసారుగా వాటర్ ఫౌంటైన్, అది గుడి అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. సో మీరు కనుక ఎప్పుడైనా వచ్చినట్టయితే కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. అండ్ ఎప్పుడు విజిట్ చేశారా లేదనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు సజెషన్ చెప్తే మీరు చెప్పే సజెషన్స్ బట్టి ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో చూసారుగా మేమైతే ఇంకా అలా దర్శనం చేసుకున్నాం అన్నమాట. అయిపోయిందనమాట మా త్రయంబకేశ్వరం మాసిక దర్శనం అనేది. సో అలా రెండు చేసేసుకొని మేమైతే రూమ్కి వచ్చాం అనమాట. సో రూమ్కి వచ్చేసి సరికి 10 అయిందనమాట. డిన్నర్ చేసి మొత్తం చేసేసరికి. సో ఈ వీడియోస్ని మీకు నచ్చాయని చెప్పి ఆశిస్తున్నాను అనమాట. సో ఇంకా నేనైతే ఇంకా అంత దూరం నుంచి వచ్చి టైర్డ్ అయిపోయాను కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.